హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. చూడండి, ఇదిగోండి నల్లేరు. ఈరోజు మనం నల్లేరు పచ్చడి చేద్దాం, ఓకేనా? ఇది దేనికి ఉపయోగం అంటే దగ్గు, ఆయాసం, సాలి ఏం లేకుండా నిర్మూలిస్తుందండి. పిల్లలకు కూడా చక్క పికిల్ అంటే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ ఎండుమిర్చిలో వేసి పిల్లలకి చట్నీ చేసి పెడితే ఆయాసం, సాలి ఉన్నా సరే తగ్గిపోద్దండి. కంటిన్యూస్గా వాడాలి అంటే వారానికి 2-3 సార్లు వాడాలి. రోజు వాడకూడదు, వేడి చేస్తుంది. ఇది పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చూడండి, నల్లేరు బయట నుండి తీసుకొచ్చింది కాదండి. మాకు ఎప్పుడూ కూడా నల్లేరు కంపల్సరీ ఉంటుంది. నల్లేరు ఇంకో రకంగా కూడా ఉంటుంది. ఎలా అంటే దిష్టికి కూడా పెట్టుకుంటారు. ఇవి చిన్న కొమ్మ పెట్టుకుంటే చాలు, బాగా వచ్చేస్తుంది. ఇది విలేజ్ల్లో, పల్లెటూరుల్లో ఉంటుందండి. ఇది చూసారా, ఇప్పుడే కట్ చేశాను నేను, ఫ్రెష్గా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇక చాలా బాగుంటుందండి. పికిలు తయారు చేసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. టేస్ట్ కూడా చూద్దాం, ఓకేనా? పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికన్నా సరే సాలున్నా, ఆయాసం ఉన్నా, ఉబ్బసం ఉన్నా, ఎక్కువగా దగ్గున్నా, కఫం ఉన్నా ఈ నల్లేరు బాగా ఉపయోగపడుద్ది. కానీ ఎవరికి తెలియదు. చూడండి, తయారు చేసే విధానం కూడా చూపిస్తాను, ఓకేనా? బాయ్. కట్ చేశానండి, ఇదిగోండి చిన్న ముక్కలుగా కట్ చేసి నూనె, చింతపండులో చక్కగా వేగాలి, వేగిపోవాలన్నమాట. ఎండుమిర్చి అండి. ఈ ఎండుమిర్చిలో కరివేపాకు చక్కగా వేయించుకొని వేసుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసుకొని చక్కగా మిక్సీ పట్టాలి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు ఆయిల్ రాయాలండి. హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయాలి. పైన పీస్ తీయాలి, లేదంటే దురద వచ్చేస్తుంది. ఇది నల్లేరు అన్నది ఇది ఆయాసం తగ్గే కాదండి, బోన్స్కి కూడా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోన్స్కి మంచిది. గట్టి పడతాయి, పడుకోకుండా విరిగిపోకుండా ఉంటాను. నల్లేరు పచ్చడి వారానికి 2 సార్లు తిన్నా చాలు. రోజు తినమని అంటే ఎవరికి దొరకదు. ఇది విలేజ్లోనే దొరుకుద్ది. అది కూడా ఎక్కడ పడితే వంటల్లో కావాలి అని పెంచుకున్న వాళ్ళ దగ్గరే ఉంటుంది, లేదంటే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా నల్లేరు పచ్చడి ఒక్కసారినే తినండి. అది ఎందుకు చెప్తున్నానంటే పెంచుకుంటే కూడా మంచిదండి. కొన్ని మనకు తెలియనియే పోషకాహారాలు కూడా మన చుట్టే ఉంటాయి, కానీ ఎవరికి అర్థం అవ్వదు. అవి ఏముందిలే అని చెప్పి తీసి పడేస్తారు. మార్కెట్లో ఎక్కువ కాస్ట్ ఉన్నాయి మాత్రం బాగా తింటారు కొనుక్కొని. ఇలా చేసుకొని తినాలంటే ఒళ్ళు అవ్వదు కొంతమందికి. అది అందుకని కంపల్సరీగా నల్లేరు పచ్చడి అన్నది బీరకాయ పచ్చడిలానే ఉంటుంది, స్పెషల్గా ఏమి ఉండదండి, ఓకేనా? పికిల్ చేసి చూపిస్తాను, మిక్సీ పట్టాలి కదా. బాయ్. హాయ్ అండి, ఇదిగోండి పికిల్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూపిస్తూ ఉండండి. ఇదిగోండి చూసారా, పికిల్ రెడీ చేశాను, తాలింపు పెట్టాను. ఇది ఇడ్లీలోనూ వేసుకోవచ్చు, అన్నంలో, రైస్లో కూడా వేసుకోవచ్చు. పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు కూడా మంచిగా ఉన్నాయి, ఎవరికి నచ్చవు కదండి. ఈ పచ్చడి వారానికి 2 సార్లు వేసుకోండి. పికిలు బోన్స్కి మంచిది, దగ్గు, ఆయాసం ఉన్నా సరే మంచిది. మా పిల్లలకు ఉందండి, దగ్గు ఉంది, ఆయాసం ఉంది, అందుకని ఇలా ప్రిపేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి
మళ్ళీ నెక్స్ట్ కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. బాయ్.